దేవుడు ఆమెకు సహాయం చేశాడు. ఆ సర్పం నోట నుండి నీళ్ళు వదిలి ఆమె నాశనము చేయాలని చూస్తే దేవుడు ఆమెను తీసుకొని ఒక శ్రేష్టమైన స్థలానికి పోషించబడటానికి ఆమెకు అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని మనము కూడా బలమైనటువంటి అనేకమైనటువంటి శోధనలు, సాతాను పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ వాటిని తీసి పక్కన పెట్టేసేయాలి. మన ముందు ఏముందంటే ఒక పరుగు పందెం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక ధ్యేయం ఉంది. ఆ ధ్యేయాన్ని మనం తుదముట్టించడానికి మనం ఆలోచన కలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక ఆమె ఉంది, ఇంకొక డైనమిక్ స్త్రీ ఉంది ప్రియులారా. ఆమెను కూడా చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 1 సమూయేలు 4వ అధ్యాయం 19వ వచనం. ఏలీ కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. ఎంత భయంకరమో చూడండి. స్త్రీకి నొప్పులు కలిగితేనే డాక్టర్లైనా కాన్పు చేస్తారు. ఈమె ఒక సాహస క్రియ జరిగించింది. ప్రాణానికి తెగించి మందసం ఫిలిప్తీలు పట్టుకుపోయారని చెప్పి వినగానే ఆమె ఏం చేసిందంటే మోకాళ్ళ మీదకి ఏం చేసింది, కృంగింది. అక్కడికి వెళ్దాం ఆ స్త్రీ దగ్గరికి. ఆలోచించండి ప్రియులారా. ఆ బిడ్డను ప్రియులారా మందసము పట్టబడిందని చెప్పగానే ఆమె మోకాళ్ళ మీద కృంగి బిడ్డను కనేసింది. చాలా కష్టతరమైనటువంటి పని. సహజంగా చెప్పాలంటే అమెరికా వారు ఏం చేస్తారంటే ప్రియులారా, తన భార్య ప్రసవించుచున్నప్పుడు ఆ యొక్క ఆపరేషన్ రూమ్లోకి తన భర్తను కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనం యూట్యూబ్లో. ఆమె ఎంత కష్టపడుతుందో, ఆమె ఎంత శ్రమ అనుభవిస్తుందో, ఎంత కేకలు పెట్టే పరిస్థితిలో ఆ కేకలు కళ్ళారా చూడాలి, ఆ కష్టం కళ్ళారా చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఈ యొక్క మరి స్త్రీ కూడా కేకలు పెడుతుంది ప్రియులారా. భయంకరమైన కేకలు పెట్టి ఆమె అంటుంది, ఆమె హృదయం కృంగిపోయింది. ఎందుకో తెలుసా? చెప్పండి, ఎందుకో తెలుసా? మందస్సము శత్రువుల చేత పట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు కూడా మనం చూస్తూ ఉంటే మన ప్రక్కనే మన దేశంలోనే అనేక ప్రాంతాల యొక్క క్రైస్తవులు కొట్టేస్తున్నారు, చర్చీలు పడగొట్టేస్తున్నారు. ఎంత కష్టతరమైన పనో ఒకసారి గమనించండి ప్రియులారా. అగ్ని ఎక్కడో మన దేశం కాల్దలే, మన ఊరి దాకా రాదులే అనుకుంటే అగ్ని అరణ్యములో పడి ఎక్కడో కాల్చుకుంటూ మన దగ్గర దాకా వచ్చేటువంటి ఆ ప్రమాదాలు కలిగి ఉన్నాం. ఈనాడు ప్రియులారా ఆ యొక్క ఫినెహాస్ యొక్క భార్యకు ఉన్నటువంటి ఆ భారం మనం కలిగినటువంటి వారుగా తప్పనిసరిగా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. నామకార్థ క్రైస్తవత్వము ప్రియులారా, మరి సమయాన్ని గడిపేటువంటి క్రైస్తవత్వము ప్రియులారా, ఏదో ఆదివారం నాడు చర్చికి వెళ్ళిపోయి ఇట్లాంటి సభలు ఎందుకు పెడుతున్నారంటే, ఈ యొక్క మరి మోక్ష మార్గోపదేశ సభలు ఎందుకు పెడుతున్నారంటే ప్రియులారా, మనము కూడా అటువంటి కేకలు వేసే స్త్రీల వలె ఉండాలని, మనము కూడా అటువంటి ఆ యొక్క మోకాళ్ళ మీద కృంగేటటువంటి ఆ స్త్రీలుగా మనము కూడా ఉండాలని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రియులారా ఈ మోక్ష మార్గోపదేశ సువార్త సభలు జరిగిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీ మోకాళ్ళ మీదకి కృంగి, ఆ ఫినెహాసు భార్య మోకాళ్ళ మీదకి దేవుని మందసం పట్టబడిందని ఆమె కూడా ఏం చేసిందంటే ప్రియులారా, అక్కడ మనం ఇంకా పైన వాక్యం చదివితే మందసము ఆ యొక్క కందకములోకి తీసుకెళ్తే ఇశ్రాయేలీలకు జయం వచ్చిద్దని, ఫిలిప్తీలు యుద్ధము చేస్తుంటే జయం వచ్చిద్దని చెప్పి మందసం ఏం చేశారంటే కందకంలోకి తీసుకెళ్లారు. కందకములోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వారందరూ కూడా ఏం చేశారంటే, దేవా నీకు స్తోత్రం అని ప్రియులారా దేవుని స్తుతించారు. కందకములోకి మందసం వెళ్ళగానే వారందరూ ఏం చేశారంటే జయాజయనులతో వారు దేవుని స్తుతించారు. ఈ స్తుతి ధ్వని ఫిలిప్తీలికి వినబడి వారు ఏమంటున్నారంటే, అమ్మో ఇంతగా ఇశ్రాయేలు సంభ్రమిస్తున్నారు, మహాసురుడగు దేవుడు యుద్ధములోనికి వచ్చేసాడు, ఇక మన పని అయిపోయింది, ఇదిగో ఫిలిప్తీలారా మీరు బలముగా నడుము కట్టుకొని బలంగా పోరాడండి అని వారికి చెప్తున్నారు.
వాళ్ళు ఒక రకంగా ఇశ్రాయేలీయులు దేవుడు మందసం యొక్క ఆ ప్రభావము లేక మహిమ ఎప్పుడైతే ఆ కందకములోనికి వచ్చిందో వీరికి బలము కలిగిందని వారు అనుకున్నారు. దేవునికి స్తుతి కలుగునుగా. వీరు సంభ్రమించారనుకుంటున్నారు. అస్సలుగా సంభ్రమించినటువంటి స్త్రీ ఫినెహాసు భార్య. ఆమె కనుప్రొద్దులయ్యుండి ఇంకా రేపో మాపో కంటదనగా ప్రియులారా, అసలు నొప్పులు రాకుండానే ఆమె తెలివితేటలతో దేవుని మందసము శత్రువుల చేత పట్టబడింది. ఇశ్రాయేలీయులందరికీ కష్టాలు వచ్చేస్తున్నాయి. ఇశ్రాయేలీయులందరూ నశించిపోయే రోజు వస్తుంది. ఏ కష్టం నుంచి చూడాలో భర్త నిర్లక్ష్యంగా ఉన్నాడండి. ఫినెహాసు నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఏలి బాగా స్థూలకాయం అయిపోయి బాగా వృద్ధుడైపోయాడు. ఫినెహాసు అనేటువంటి ఏలి ఇద్దరు కుమారులు మందసం దగ్గర సరిగ్గా ఆ యొక్క మందిరములో పని చేయలా, వారు నిర్లక్ష్యముగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందును బట్టి ఆ భర్తలో లేనటువంటి శ్రద్ధ, ఆ భర్తలో లేనటువంటి ధ్యేయము, భారము ఈ స్త్రీ కలిగినటువంటిది అయి ఉన్నది మనము చూచినప్పుడు. ఆమె మందసం శత్రువులు పట్టుకున్నారని తెలవగానే ఇశ్రాయేలుకి రాబోయే కష్టాలు, ఇశ్రాయేలులోంచి దేవుడు వారిని విడిచిపెట్టాడని, ఇశ్రాయేలుకి రాబోయేటటువంటి ఆ మహాహింస, ఆ శ్రమలు ప్రియులారా, ఆ దాస్యత్వము ఆమె ఆలోచించినదై భర్తకి లేనటువంటి ప్రియులారా ఆ భారము ఆ స్త్రీ కలిగినటువంటిదై మోకాళ్ళ మీదకి కృంగి బిడ్డను కనింది. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, కుటుంబంలో ఉన్నటువంటి దేవుని కలిగిన వ్యక్తి కొన్ని శ్రమలు రాగానే వెనకంజ వేస్తూ ఉంటారు. దౌకిచ్చిన విలువలే ఉంటారు. వారి కుటుంబంలో పురుషులైనా సరే స్త్రీలైనా సరే బలముగా ఉండనటువంటి పరిస్థితులు కనబడతాయి. అవిశ్వాసములకు వెళ్ళే పరిస్థితులు కనబడతాయి. దేవుని సన్నిధిలో నిలిచి ఆత్మను కలిగి సాతానుతో పోరాడలేనటువంటి ఆ పరిస్థితులు కనబడుతున్నాయి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఏం చేయాలంటే ప్రియులారా, గమనించుకోవాలి. ఫినెహాసు భార్య గమనించింది. దేవుడు మనల్ని వదిలేశాడు, ప్రభా విడిచిపోయింది. దేవుని ఆత్మ నీలో పని చేస్తుందా లేదా? నీ గృహం మీద సాతాను పని చేస్తుందేమో, శత్రువు పంజా విసురుతున్నాడేమో గమనించినటువంటి నీవు నడుము కట్టుకొని సంధించుకొని ఆ స్త్రీ వలె ప్రియులారా నొప్పులు కలిగి బాధ్యత కలిగి నడుము కట్టుకొని ప్రవర్తించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆమె కూడా కనినప్పుడు మగబిడ్డ పుడితే భయపడు, మాకు నీకు మగబిడ్డ పుట్టాడు, ఉద్ధరిస్తాడు అనుకోలేదు. దేవుడు వదిలేస్తే మగబిడ్డ పుట్టినా ఒకటి, ఆడబిడ్డను పుట్టినా ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తోడై ఉంటేనే జై జీవితం కలిగి జీవిస్తాం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియులారు ఎప్పుడైతే ఆమె చెప్పిందో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చెప్తున్నారు, భయపడు, మాకు నీకు మగబిడ్డ పుట్టాడు అంటే ఏమి లెక్క చేయలేదు ప్రియులారా. ఆమె కుమారునికి ఈకాబోత్ అని పేరు పెట్టి ఆమె ప్రాణం విడిచేసింది. ఎంత భయంకరమైన పరిస్థితులు ప్రియులారా. కొంతమంది బిడ్డలు మనము చూస్తూ ఉంటాం. ఒకప్పుడు బాగా దేవుని కొరకు నిలబడి కార్యాలు చేసినటువంటి వారు, దేవుని కొరకు నిలబడి భుజమడ్డినటువంటి వారు, దేవుడి పని ముఖ్యమనుకున్నటువంటి వారు, దేవుని కొరకు జీవించి చనిపోవాలని తీర్మానం చేసుకున్న వారు వెనకం చేస్తూ ఉంటారు. ఇప్పుడు దైవ సేవకులకి ఏమవుద్దో తెలుసా? ఎంత దుఃఖం కలుగుద్దో తెలుసా అండి? ఎంత బాధో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. అసలు దైవ సేవకుడు దేవుని పిలుపుని బట్టి ఆయా ప్రాంతంలో తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ సంఘ కార్యక్రమాలు జరిగించడానికి ఆ భారం అంతా నీ మీదే ఉంటుంది. నీవేమో వెనక్కలాగేస్తూ ఉంటావు. ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ప్రకటన గ్రంథంలో ఆ డైనమిక్ లాంటి స్త్రీని మనము చూస్తే, ఆ సంఘమును చూస్తే ప్రియులారా, ఆమె బిడ్డను కానీ దేవునికి అప్పగించి వేసింది, పని ముగించింది. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకి. ఇది నాన్న ఎవరన్నా వెనకలాగే వాళ్ళు ఉన్నారా? నేను ఎప్పుడు అదే చెప్తాను, ఏమైనా బ్రతుకుట క్రీస్తే ఎవరి కోసం బ్రతకాలి? లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, శర్వాలో వలె సాగేరా యేసునితో నా జీవిత కాలమంతా సాగేరా యేసు
లోకపు శ్రమలు నిన్ను ఎదిరించినప్పటికీ, సాతాను పోరాటము జరుగుతున్నప్పటికీ, నీవు కలిగిన లక్ష్యం ఒకటే, నిన్ను పిలిచిన పిలుపులో ఉన్నటువంటి ఆ బలము తరగదు కానీ దినదినము పెరుగుతూ ఉంటది. దేవుడు నీకు తోడై ఉంటాడు, నీ మరణ పర్యంతం వరకు తోడై ఉంటాడు. నీ లక్ష్య సాధనలో ఏ మాత్రమును వెనక్కి తీసినట్లయితే సాతాను అనగదొక్కేసి నీ మీద తాను తానందం ఆడేస్తూ ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కాబోతు తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదండి ప్రియులారా. ఇశ్రాయేలు పట్టుకొని మందసాన్ని తీసుకుపోయి దాగోని దేవత గుళ్ళో పెట్టారు. బతికుంటే బాగుండేదండి. దాగోని దేవత ముందుకు పడిపోయింది. దేవుని శక్తి ముందు ఆ శక్తి నిలవలేదు. తర్వాత మరలా నిలబెడితే మరలా పడిపోయి కాళ్ళు ఒకటి, మండు ఒకటి, తల ఒకటి తెగవేయబడింది. ఆమె బ్రతికుండి తన కుమారుని పెంచుకొని చూచినట్లయితే ఎంత సంతోషించేదో కదా. హల్లెలూయా. తొందరపడి గుణం నీకుందేమో. వలలో చేతులు పెట్టిన దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఉన్న, నిరీక్షణకు నిజ స్వరూపం అందుకోలేని పరిస్థితులు నీలో ఉంటే కనుక అవి ఇప్పుడే విడిచిపెట్టుకొని ఆ యూకోబోతు తల్లి వలె ప్రభావం విడిచిపోయిన మరలా మొరపెట్టినప్పుడు విడవబడతారు, పట్టబడతారు, విడవబడతారు, రక్షించబడతారు. ఒకసారి వదిలేస్తారు భక్తిహీనత కలిగి, అవిధేయత కలిగి, ఆజ్ఞ అతిక్రమిస్తే ఒకసారి ఇడుస్తాడు. అంత మాత్రము చేత ఆయన నెహెమ్యా గ్రంథములో నీ ప్రజలు ఎన్ని మారులు అరణ్యములో నిన్ను శోధించారు కానీ వారిని నీవు నాశనమో చేయలేదు. చేసే దేవుడు కాదు, ప్రేమ కలిగిన తండ్రి. దేవునికి స్తుతి కలుగును గాక. విడిచిపెట్టినటువంటి వాడండి ఆయన. ఆయన ప్రేమ తరగదండి. మనం చాలా మారుతాం, మళ్ళీ నిలబడతాం, మళ్ళీ పడిపోతాం. అసలు ఎందుకు తెలుసా? బలమైనటువంటి పని ఏంటో తెలుసా? బలముగా నీ ఉండాలని ఒక శోధన లేక శ్రమ అనుమతించినప్పుడు దాన్ని గ్రహించలేక అయిపోయింది నా పని అనుకునేటువంటి వారుగా ఉంటాం. చాలా తప్పండి. ఆ స్త్రీ చూస్తే, అక్కడ జరిగిన తంతు చూస్తే, వారు ఆ మందసాన్ని మరలా ప్రియులారా కాడి మోయిన పాడి అవలి కొత్త బండి కట్టి అక్కడ ఏం చేశాడంట, అడ్డగడ్డలు పుట్టించి కాడి మోయిన పాడి అవలు తీసుకొచ్చి వాటి దూడలు లోపల కట్టివేసి వాటిని విడిచిపెట్టు, ఆ దేవుడే కనుక ఈ కార్యము జరిగిస్తే ఇది లేదంటే మన దురదృష్టవశాత్తనే ఇలా జరిగిందని అక్క ఫిలిప్తీలు శబ్దాలు చొప్పున పంది కొక్కులను అనగా పాప పరిహార్థమైనటువంటి ఆ పంది కొక్కులను వారు ఏం చేశారంటే ప్రియులారా, మరి వారు ఆ బండి మీద పెట్టి ఆ బండిని వాటి దూడల లోపల పెట్టి వాటిని కొడితే తిన్నగా రాజమార్గాన్ని వెళ్ళి తప్పట్లు కొట్టరే. బలో క్రీస్తు మహారాజుకే. చూచుచున్నా ఎవరు చెప్పారు ఆ మాట? అరణ్యములో నాగడ చెప్పింది. దేవునికి స్తుతి కలుగును గాక. అరణ్యంలోనే పడింది దిక్కు లేకుండా. చాలాసార్లు మనం శ్రమ వచ్చినప్పుడు దిక్కు లేని వారికి అల్లాడుతూ ఉంటాం. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకే. విడువడు నిన్ను ఎడబాయడు, నాయకుడుగా నడిపిస్తాడు, ఆగక సాగుమా సేవలో సేవక. పిలిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను నట్టేట్టు ముంచటానికి కాదు, తెలివిగలదానివని, తన స్వారూప్యులకు మనుషులు తీసుకురాగలవని. దేవుని స్తుతి కలుగును గాక. తన వలె మనుషులు మార్చగలవని, తెలివిగలదానివని, తెలివిగలవాడువని, దేవుని కొరకు నిలబడతావని, మరణిస్తావని తీర్మానం కలిగినటువంటి ధైర్యం నీకుందని, దేవుని సువార్తను ప్రకటించగలిగినటువంటి ఆ ధీరత్వం, వీరత్వం నీలో ఉందని ఎంచుకొని లోకపు కనుల్లో నుంచి నిన్ను ఎత్తుకొని తెచ్చుకొని రక్షణిచ్చి వరమిచ్చి ఫలమిస్తే ఏముంది మమ్మల్ని విడిచిపెట్టేశాడు దేవుడు అంటావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వేస్తేరుంది, దీనరాలయ్యింది. నేను రెఫరెన్స్లు చెప్పట్లేక నా సమయం ఇచ్చింది, కొంచెం సమయం ఇచ్చారు. దీనరాలైంది, తల్లిదండ్రులు లేరు, అనుకో వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లా. పినతల్లి దగ్గర ఉంది, పినతండ్రి దగ్గర ఉంది. సమయం వచ్చింది, శోషణ కోటలో ఒకటి తీసుకొని పోబడింది. ఏగే వశం అనగా పరిశుద్ధ ఆత్మ వశములోనే ఉంది. రాజు ఆమెను మెచ్చాడు, ఆమె ఇష్టమైంది. శోషణ కోటలో 127 సంస్థానాలకి రాణి అయింది. తప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకి. దేవునికి మహిమ కలుగును గాక. దీనురాలే, తగ్గించుకుంది, తొందరపడలేదు, తెలివి కలిగింది, సమర్పణ కలిగింది, ప్రాణాన్ని ఇచ్చివేయటానికి ధీరురాలై డైనమిక్గా పనిచేసింది. తెలివితో సాతానుడు తప్పించబడింది. ఓర్పు కలిగింది, జ్ఞానము కలిగింది, జయము కలిగింది. 127 సంస్థానాలకి రాణి అయింది, స్వజనులకు హీరో అయింది, ప్రాణదాత అయింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా,
ఏమని ఆలోచిద్దాం. దేవునికే స్తుతి కలుగును గాక. మరొక డైనమిక్ గురించి చెప్పేసి నేను ముగించేస్తా. మన బైబిల్లో కాదు కానీ ఇంకొక బైబిల్లో ఊదిత అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పెండ్ల 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసింది. తర్వాత తన భర్త చనిపోయాడు. ఒక కుటీరం కట్టుకొని ఉదయం సాయంత్రం వెళ్ళి ఆ యొక్క ఏట్లో స్నానం చేసి మంచిగా తన జీవితాన్ని గడుపుతూ ఉంది. దేవస్థల్లో భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. శత్రువులు వచ్చేసి రాజ్యాన్ని పట్టుకోవడానికి మంచినీటి ఓటను కట్టేశారు. హల్లెలూయా. పరమగీతముల గ్రంథముల పేరేంటంటే ఊహిత సైన్య సమభీకర రూపిణి యగుమే ఎవరు? ఇశ్రాయేలు అందరూ వారు బహుశాన కలిగినటువంటి వారని, బహు యుద్ధాయుధాలు కలిగినటువంటి వారని ఇశ్రాయేలులు యుద్ధము చేయటానికి వెళ్ళలేకపోతున్నారు, భయపడిపోతున్నారండి. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ అంది, అయ్యా పశువులు పసిబిడ్డలు అల్లాడిపోతున్నారు, నేనుండి ఏంటి పోయేంటి, నేను వెళ్ళి ఒక కార్యం చేసుకొస్తానని చెప్పి తన దాసిని తీసుకొని తన ఆహారం తనే తీసుకొని శత్రు శిబిరానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. తెలివి కలిగింది, మాట్లాడింది, చక్కగా అలంకరించబడింది. గౌని పెద్దల దగ్గరికి వచ్చింది. ప్రియులారా, గౌని పెద్దల దగ్గరికి వచ్చేసి, అయ్యలారా నన్ను నమ్మితే నేను ఒక కార్యం చేసుకొస్తానయ్యా, నన్ను దీవించి పంపండి అంటే, నువ్వు నీ భర్త చనిపోయిన కానించి నీ ప్రవర్తన మేము చూస్తున్నాం, మా దేవుడు నీకు తోడయుండును గాక అంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. అక్కడ సైన్యాధ్యక్షుడు అనగా నెబుకద్నెజరు రాజు యొక్క సైన్యాధ్యక్షుడు 30 మంది రాజులను అప్పటికే సంహరించి తన రాజు చేత మన్నన పొందినటువంటి సైన్యాధ్యక్షుడు అక్కడ ఉన్నాడు. అతను చూసినటువంటి అతను పెద్దల్లో ఉన్నాడు. అతను అన్నాడు, నీకేమైనా పిచ్చపిచ్చగా ఉందా, ఎదవరాలివి, ఏమనుకుంటున్నా? 30 మంది రాజులు తలలు తెగవేసి తన యొక్క అధికారి చేత ప్రశంసలు అందుకునేవాడు సైన్యాధ్యక్షుడు. వెళ్ళి ఏం చేద్దామని వెళ్తమే కానీ తిరిగి రావన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్ళటమే కానమ్మా, తిరిగి రావన్నాడు. ఆ తర్వాత ఆమె తెలివితో అంటకుండా, శరీరం అంటకుండా, ముట్టకుండా, వారి ఆహారం తినకుండా 3వ నాడు ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పోస్తా ఉంది. ఆ స్త్రీని నేను అనుభవించాలి, నా వీరత్వం ధీరత్వం లేనట్టే, ఇక ఆమెను పొందకపోతే నేను మగవాడిని కాదనుకొని ఉర్రూతులుగుతున్నటువంటి ఆ వ్యక్తి పోతా ఉంటే తాగుతున్నాడు, వద్దంటే ఆమె బాధపడిద్దాం. తాగి మంచం మీద పడుకుంటే మోకరించి ప్రార్థన చేసి అతను బొడ్లో కత్తి తీసుకొని ఒళ్ళేసుకొని వచ్చేసింది. ఏమనిపిస్తలేదా నీకు? హల్లెలూయా. తప్పులు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏం కావాలి? ధైర్యం కావాలి. దేవుని పని చేయటానికి ధైర్యం కావాలి. నువ్వు పిరికిదాని అయిపోకూడదమ్మా. యా, ధైర్యం కావాలి. ఇవాళ చేస్తే రేపు 2 ఎట్లా ఉండాలి మనం? దేనికోసం? ఇవాళ చేస్తే రేపటికి 2 దేవుని కోసం. అలాగే జీవించుదాం, అలాగే చచ్చిపోదాం. దేవునికి స్తుతి కలుగును గాక. తలకాయ వేసుకొని గవిని ఎక్కి ఆ తలకాయ తీసుకొని వెళ్ళింది. అక్కడ అన్నాడే, నువ్వు పోవటమే కానీ రావటం లేదని. అతను చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ తలకాయ తీసుకెళ్ళి గవినికి కట్టారు. సైన్యం వెళ్ళింది, యుద్ధం చేసింది, జయం వచ్చింది, నీటి కాలువలు తెచ్చుకున్నారు. ఇశ్రాయేలు అందరూ క్షేమంగా ఉన్నారు. బోలో క్రీస్తు మహారాజుకి. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను. మేలు కలుగజేయుటకు నీ ప్రక్కనే ఉండెను, మేలు కలుగజేయుటకు నీ ప్రక్కనే ఉండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. నేను చెప్పిన మాటలు మీకు బాగా అర్థమైనాయి అనుకుంటా. బ్రతుకు కొనసాగించుదాం, సాతానుతో పోరాడదాం. అవసరమైతే ప్రభు కొరకు ఎవరు చెప్పట్లేదేంట్రా నా బాధగా ఉంది. ఎంతలా మాటలు రా చెయ్యొద్దండి. అవసరమైతే ప్రభు కొరకు అర్థమైన వాళ్ళు ఎత్తండి. జ్ఞానం లేని వారికి దేవుడు జ్ఞానం ఇచ్చును గాక, ధైర్యం లేని వారికి దేవుడు ధైర్యం ఇచ్చును గాక.
మనసుకి ఏడుపు ఎందుకు వస్తుంది అనుకున్నారు చెప్పండి? పిరికి వారైపోయి శోధనలో దిగజారిపోయేటటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. అందుకే నాకు దుఃఖం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథములో ఉన్న స్త్రీ తాను గర్భిణి ధరించి ఆ ఈనపదండముతో ఏలనై ఉన్నటువంటి ఆ మగ శిశువుని దేవునికి అందించేసింది. దేవుని సహాయ సహకారాలతో వేరొక చోట దాచబడింది, పోషించబడింది. నీకేం కావాలో దేవుడికి తెలుసు. చూచుచున్న దేవుడు ఆయన. తెలుసును డాడీ, తెలుసును తండ్రి, తెలుసును నీకు, తెలుసునని నాకు తెలుసును. అడగక ముందే తెలుసును అవసరమని నీకు తెలుసును. అడగక ముందే తెలుసును అవసరమని నీకు తెలుసును. ఇవ్వాలని నీకు తెలుసును, ఇవ్వాలని నీకు తెలుసును. ఇచ్చే సమయము తెలుసును. హల్లెలూయా. నీకేం కావాలో దేవుడు ఇస్తాడని. నీ తల్లి వద్దు, నీ తండ్రి వద్దు, నీ భర్త ఎవడు, కానీ ఏం కావాలో దేవుడు నీకు తెలుసు. నీ జాలి తెలుసు, నీ జోరు తెలుసు, నీ తెలివి తెలుసు ఆయనకి. నిన్ను ఎలా నడిపించాలో తెలుసు. ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? నీ ప్రకారం ఎవరి ముందు ఉంది? నీ ప్రాకారం నిత్యం నా ఎదుట ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. డైనమిక్ స్త్రీగా నీవు కూడా ఉండాలి. స్త్రీలకే కాదు, పురుషులకి ఏం కష్టాలు లేవాయంటే బోళ్ళని కష్టాలు. దేవునికి స్తుతి కలుగును గాక. నీవు కూడా డైనమిక్ ఒక ఆత్మ కలిగి, ధైర్యం కలిగిన చుట్టూ ఉన్న వారందరినీ ప్రోత్సహించుకొని, ధైర్యపరిచి, బలపరిచి బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుదాం, చనిపోతే దేవుని కొరకే చనిపోవాలని ఆ నిర్ణయం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క శత్రు మీద ప్రియులారా ఏమీ చేయాలో ఉపవాస ప్రార్థన చేసింది ఎస్తేరమ్మ. 127 సంవత్సరానికి రాణి అయింది, యూదులకు తల్లి అయింది. ప్రియులారా ఎంతో గొప్ప కార్యాన్ని సాధించుకుంది. మనము కూడా ఈ విషయాలను గమనించుకొని బలముగా ప్రభు సన్నిధిలో ఉందాం. బహుగా ప్రార్థన చేసి బలము పొందుడి, మహిళోక్యుడిని గెలువుడి. మహిమనెప్పుడు దేవునికి కలుగనీయుడి. ఎవరికి రావాలి మహిమ? ఒకరోజు నేను ఇందాక ఎందుకు చెప్పానంట మాట, ఒక రాత్రి కాలం అండి, బాగా ప్రార్థన చేస్తున్నాం. 9 గంటల నుంచి 1 గంట దాటింది. ప్రవ్వా నా ప్రార్థన వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా నాయన అంటే ఒక బిడ్డను కనేసినట్టు కనపడిందండి. దేవునికి మహిమ కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకే. ప్రార్థన తన్ని కార్యాలు జరిగిస్తాడు దేవుడు. ఎంత ఈజీ అండి, ఎంత ఈజీ. అన్ని కార్యాలు జరిగిస్తాడు. బలమైన తన కార్యము జరిగించి మన జీవితాల్లో మనము కూడా ఒక లక్ష్య సాధన కొరకు నిలబడినప్పుడు దేవుడు తన సహాయం మనకు అందిస్తాడు. 1 ఊదితలాగా, 2 ఎస్తేర్లాగా, 3 ప్రకటన గ్రంథములో స్త్రీలాగా ప్రియులారా, 4వది ఈకాబోతు తల్లి వలె మనల్ని నిలబెడతాడు. నిలబెట్టి ధైర్యం, అట్టి శక్తిని, అట్టి నడిపింపును దేవుడు మనకు అనుగ్రహించి దీవించును గాక. ఈ సువార్త ద్వారా అట్టి బలమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభా నీ స్తోత్రాలు నాయన. ఇదిగో వాక్యం విన్నటువంటి నీ బిడ్డల్లో ప్రభా ఇంతకాలము ఏదో లేని ముందుకు సాగారేమో తండ్రి. ఈ యొక్క మార్గోపదేశ సువార్త సభల కొరకై ప్రభా నీ బిడ్డలు వచ్చి ఉన్నారు. వారిని మీరు దర్శించండి నాయన. కృప చూపండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. 4 స్త్రీలు, డైనమిక్ లాంటి స్త్రీలు మా ముందుకు తీసుకొచ్చారు నాయన. మీరే కృప చూపండి. మీ ఆత్మలో ప్రభ ఈ కూడి వచ్చిన బిడ్డలను మా తండ్రి ఆ మాటలు చెప్పి ఉన్నారంటే అలాంటి ఆత్మను, అలాంటి నడిపింపును ఇవ్వాలని, అలాంటి మనసు కలిగి, ధ్యేయము కలిగి, ధైర్యముతో దేవుని కొరకు జీవించాలని, నేటి నుంచి నడుము కట్టాలని మీరు చెప్పారని నేను అనుకుంటున్నాను ప్రభా. మీరే బిడ్డలు అలాగ తయారు చేసి వదిలిపెట్టమని, ఆత్మల రక్షణ కొరకు భారముతో నీ బిడ్డలు పని చేయట కృప చూపించి మహిమనందమని మా కొరకు వరుడును పెంటి కుమారును రానని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.